ప్రభు నాకు మామకలను గాక. తిరిగి పునరుద్ధాన దినాన ఏ విధంగా మీ అందరితో కలుసుకొని ఏ విధంగా వర్తమానం ధ్యానించడానికి దేవుడు చక్కటి అవకాశం మనకి ఇచ్చినాడు కనుక ప్రార్థన చేసుకొని మనము ఈ కూడికను ప్రారంభించుకుని ముందు కొనసాగుదాం. ప్రేమ నమ్మకం గల దేవా, మా యేసురాజా, మీకు స్తుతులు స్తోత్రం మనం చెల్లిస్తున్నాం. గడిచిన వారం అంతే కాపాడి కృపలు భద్రపరిచి నీ సన్నిధిలో దేవతని విధంగా గడిపే అవకాశం మాకు ఇచ్చి నీ సజీవకులో జ్ఞాపకం చేసుకొని ప్రభువా నీ బిడ్డలుగా ఈ లోకంలో జీవించే అవకాశం మాకు ఇస్తూ అయ్యా మేము ఆలోచించగలిగి ఈ లోకంలో జీవించాలని, ఎవరి కలిగి జీవించాలో అయ్యా నేను కలిగి జీవించడం ద్వారా మాకు ఎలాంటి నిరీక్షణ ఉందో, నీవు లేక ఈ లోకంలో జీవిస్తున్న జీవితం ఎంత అస్తవ్యస్తమో దేవతండ్రి, నువ్వు మీరు దేవతండ్రి అనేక పర్యాయము తండ్రి, అనేక దాసుల ద్వారా వాక్యాల ద్వారా తండ్రి మీరు బలపరుస్తూ అతన్ని ధైర్యపరుస్తూ ఆలోచింపజేసి నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి గడిచిన వారం అంతా సంఘం అంతటి దేవతండ్రి వీక్షిస్తున్న బిడ్డలందరూ మీరు కాపాడి మీ సజీవులకు జ్ఞాపకం చేసుకొని ఈ విధంగా పునరుద్ధాన దినాన తండ్రి నీ సముఖంలో ఈ విధంగా గడిపే అవకాశం మాకు ఇచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి జరుగుతున్న ఈ కార్యక్రమంతో అయితే నీకు మహిమకరంగా వీక్షిస్తున్న బిడ్డలందరికీ సంఘానికి దీవెనకరంగా మీరు ఏర్పాటు చేసి బలపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో మిక్కిలి వినం తలిగి బతున్నా విడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నాకు మహిమకరం గాక. మీ అందరికీ ప్రభు పేరిట ఈ పునరుద్ధాన శుభములు తెలియచేస్తున్నాం. దేవుడు గడిచిన వారమంతా కాపాడి భద్రపరిచి తిరిగి మరి యొక్క పర్యాయము ఆయన సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచి మనల్ని ఉంచి ఈ విధంగా తన సన్నిధానంలో గడపడానికి చక్కటి అవకాశం మనకి ఇచ్చి ఉన్నాడు. నిజంగా పరిస్థితులు ఎటు చూసినా అంత అనుకూలంగా లేనప్పటికీ దేవుని కృపా కనికరం బట్టి ఈ విధంగా మనం ముందు కొనసాగడానికి దేవుడు చక్కటి అవకాశం మనకి ఇస్తూ ఉన్నాడు కనుక ఏర్పాటు చేసిన లేఖన భాగాన్ని మనం ధ్యానించుకొని ముందు కొనసాగుదాం. ఏర్పాటు చేసిన లేఖన భాగంలో చూసినట్లయితే కృంగుదల దాని నుండి దేవుని తన బిడ్డలను ఏ విధంగా బయటికి తీసుకొని వచ్చి నడిపించినాడో బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం కనుక కృంగిపోతున్నాం. చాలా చూసినట్టయితే రాష్ట్రంలో దేశంలో చూసినట్టయితే ఎక్కడ చూసినా భయంకరమైన వార్తలు వింటూ ఉన్నాం. కుటుంబ సభ్యులను కోల్పోతున్నారు, ఆదరణ లేక కుటుంబ యజమానులు కోల్పోతున్నారు, యజమానురాలు కోల్పోతున్నారు. ఒక కుటుంబంలో చాలా మటుకు అందరూ భార్య భర్తలు తర్వాత వారి కుటుంబ సభ్యులు కోల్పోవడము, పిల్లలు కొంతమంది అనాథలుగా అయిపోవడము, నిజంగా చాలా హృదయ విదారకమైన సంఘటనలను మనము వినవలసి వస్తున్నది. వార్తలలో టీవీలలో కూడా మనం చూడవలసి వస్తున్నది. నిజంగా మన ఆత్మలు ప్రియులు బంధువులు కూడా చాలామంది ప్రభు పిలుపుని అందుకొని వెళ్ళిపోయిన వారిని మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ అలాంటి కుటుంబాలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిజంగా ఎంత కృంగిపోతారు. వారి భవిష్యత్తు ఒక అంధకారంగా కనిపిస్తుంది. వారి జీవిత విధానం అస్తవ్యస్తం అయిపోతుంది. ఏ విధంగా ఈ భూమి మీద మానవ కొనసాగించాలో అర్థం కాని పరిస్థితిలో నిజంగా మనుషులందరూ మనము ఈ లోకంలో తర్వాత దేశంలో రాష్ట్రంలో ఉంటున్నట్టుగా అనేక మందిని గమనిస్తున్నాం కనుక ప్రియ సహోదరి ఏదై ఉన్నా దేవుని కృప ద్వారా మనం భద్రపరచబడి ఈ విధంగా ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుడు క్షేమాన్ని ఇచ్చి మనం బలపరిచి భద్రపరిచి ఆయన మహిమార్థమే ఈ విధంగా ఆయన సన్నిధిలో గడపడానికి ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన బిడ్డలుగా ఈ లోకంలో జీవించడానికి దేవుడు చక్కటి అవకాశం మనకి ఇస్తున్నప్పుడు మనం ఎంతో కృతజ్ఞులమై ఈ లోకంలో ఉండవలసిన వారమై ఉన్నాం కనుక అనేకసార్లు ఏదైనప్పటికీ మనకు కూడా కొంత భయం ఉన్నది. అందుకే కృంగిపోతున్నాం. ఏంటి పరిస్థితి ఇలా అవుతున్నది, ఈ పరిస్థితి ఇక అయిపోదా? పోయిన సంవత్సరం నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. ఈ సంవత్సరం అంతే పిల్లల భవిష్యత్తు, వారి స్కూల్స్ కాలేజెస్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. అవి నడవడానికి అవకాశం లేదు. ఆ పిల్లల భవిష్యత్తు ఏంటో అస్తవ్యస్తం అయిపోతున్నది. వారు చదవడానికి కూడా చాలామంది పిల్లలు ఇష్టపడట్లేదు. ఇంట్లో కూర్చొని చదవడానికి ఇష్టపడట్లేదు. అంటే ఒక ప్రశ్నార్థకంగా మారిపోయి ఒక కృంగుదలలో ఉన్నది కుటుంబము. ఏంటి భవిష్యత్తు, ముందు రాబో తరాల భవిష్యత్తు ఏమైందో తెలియని పరిస్థితిలో ఉన్నాం కనుక నిజంగా ఇలాంటి ఆలోచనలో అనేకులు ఉన్నారు. మనం కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. కానీ దేవుడు గొప్ప దేవుడు, ఆదరణ కలిగించే దేవుడు ఈ లోకంలో పక్షాన ఉండి నడిపించి బలపరిచి నడిపిస్తాడు కనుక అందుకని కృంగిపోతున్న సమయంలో, అలాంటి కృంగుతున్న సమయంలో భయమే ఎవరికైనా, చాలా భయము. చాలామందికి అంటే ఎన్ని సిమ్టమ్స్ లేకున్నా భయంతోనే ఉన్నాం. ఏంటో పరిస్థితి, అనుమానంతో ఉన్నాం. ప్రతి విషయంలో అనుమానమే ఉంది. ఎక్కడ వెళ్ళాలన్నా అసలు బయటికి వెళ్ళాలన్నా అసలు అనుమానమే. మనుషులను చూసిన అనుమానమే. ఎవరు ఏ విధంగా ఏ రోగాన్ని క్యారీ చేసుకొని తీసుకొచ్చి అది మనకు ట్రాన్స్ఫర్ చేస్తారో తెలియని పరిస్థితిలో ఉన్నాం. అయినప్పటికీ దేవుని మహాకృపను బట్టి
ఈ విధంగా లోకంలో జీవించగలుగుతున్నామంటే దేవుని కృప. కనుక ఇలాంటి కృంగిపోతున్న ఈ సమయంలో దేవుడు ఆదరించి బలపరిచిన మహిమార్థమై లోకంలో నడిపిస్తూ ఉంటాడు కనుక అందుకని కోరాహు కుమారులు మనం చూసినట్లయితే వారి తండ్రులు చేసిన దోషములను బట్టి వారు దేవుని మందిరం నుండి నిజంగా దేవుని సన్నిధి నుండి వారు దూరముగా పక్కన పెట్టినప్పుడు వారు నిజంగా మందిరం ప్రత్యేకతను తెలుసుకొని ఎంతగానో బాధపడినారు. 42వ కీర్తనలను మనం చూస్తాం ఏ విధంగా దుప్పి నీటి వాగుల కొరకు వాగులకు తృష్ణ ఆశపడుతున్నట్టుగా మనం చూస్తుంటాం. కనుక అందుకని వాళ్ళు చాలాసార్లు వాళ్ళు ఆదరించుకొని దేని వైపు చూస్తూ వారి జీవనం కొనసాగించినప్పుడు దేవుడు అద్భుత రీతిగా వారికి తిరిగి అవకాశం ఇచ్చినారు. కనుక అందుకే 42వ కీర్తనలో మనం చూసినట్టు ఇక్కడ 5వ వచనం 6వ వచనంలో నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవెలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనొచ్చు, ఇంకను నేను ఆయనను స్తుతించదను అంటున్నాడు. దేవునామకు స్తోత్రం కలుగును గాక. గొప్ప ఆదరణ. కృంగిపోయినారు, ఎవరి ఆదరణ లేక ఉన్నారు, పరిస్థితి నిజంగా వారికి భయంకరంగా ఉన్నది. అయినప్పటికీ వారు దేవుని పక్షాన ఉండి వారి ప్రాణాలను వారు ఈ విధంగా ధైర్యపరుచుకుంటున్నారు. కనుక ఇలాంటి రోజులు వచ్చాయి, మనల్ని మనం ధైర్యపరచుకునే రోజులు వచ్చాయి. లేకపోతే డిప్రెషన్కు వెళ్ళిపోతే లోనవుతున్నారు. ఏదైనా వార్త విన్నప్పుడు, ఏదైనా మాట్లాడినప్పుడు నిజంగా ఈ విధంగా జరిగింది, ఆ విధంగా జరిగింది అన్నప్పుడు మనుషులు నిజంగా కృంగిపోతున్నారు చాలా విషయాల్లో. అయ్యో ఇట్లా అయిపోతే ఎట్లా, వారి భవిష్యత్తు ఎట్లా, వారి పిల్లల భవిష్యత్తు ఎట్లా ముందుకు వారి జీవనం కొనసాగుతుంది, ఒకవేళ ఈ పరిస్థితి నాకు వస్తే, నా ఇంట్లోకి వస్తే నా కుటుంబ పరిస్థితి ఏంటి అని చెప్పని చాలాసార్లు ఆందోళన చెందుతున్నాం. కనుక ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఎంత గొప్ప ఆదరణ కలిగించే మాట, నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నా ప్రాణమా ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు, నా ప్రాణమా నువ్వు ఎందుకు భయపడుతున్నావు, నా ప్రాణమా నీకు నిరీక్షణ లేనట్లుగా ఎందుకు ఈ విధంగా నువ్వు ఆవేదన చెందుతున్నావు అని తన ప్రాణంతో వారు మాట్లాడుకుంటున్నారు. అందుకే నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుతున్నావు. ఏంటి తొందరపడడం? నిజంగా దేవుని పిలుపులేంది ఈ లోకంలో ఎవరు కూడా ముందుకు సాగలేరు. ఎవరైనా బలవత్మరణం తప్ప సామాన్యంగా దేవుని పిలుపులేంది ఎవరు కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదు. అందుకని చాలామంది చూస్తుంటే అనేక సంఘటనలు వింటున్నాం, హృదయ విదారక సంఘటనలు అయినప్పటికీ దేవుడు మనం ఆదరించి నడిపిస్తున్నాడు కనుక అందుకే నా ప్రాణమా నువ్వెలా కృంగిపోతున్నావు, కృంగు దశలో ఉన్నప్పుడు నాలో నీవెలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము అంటున్నావు. దేవుని వైపే మనం చూడాలి. ఆయనే ఆదరణకర్త, ఆయనే మనం బలపరిచే దేవుడు. ఎందుకంటే ఈ లోకంలో ఏది కూడా అందరూ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, ఎవరితో అవ్వట్లేదు. ఎవరితో కూడా ఏది ఈ సమస్య నుండి బయటికి రావడానికి ఇలాంటి పరిష్కారం దొరకట్లేదు. నివారణ ఒక్కటే మార్గం అంటున్నారు. కానీ ఈ నివారణ తీసుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా జరిగే నష్టం జరుగుతూనే ఉన్నది. కనుక అందుకని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ చూసినట్టయితే ఏమంటున్నారు, దేవుని యందు నిరీక్షణ ఉంచుకుంటున్నాడు. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఈ లోకం ముందు కొనసాగే వారిగా ఉండవలసిన వారమైనాం. ఎందుకంటే మన ఈ లోక జీవితం మనది ఒక యాత్రికుని వలె. మనం ఈ లోకంలో మన యాత్ర ఎప్పుడు ముగిస్తామో తెలియదు. ఎందుకంటే ఎల్లకాలం వసించడానికి ఈ లోకానికి రాలేదు. మనం ఏదో కొన్ని వందల సంవత్సరాలు బ్రతకడానికి రాలేదు. కానీ మన ఆయుష్ చాలా నిజంగా పరిమితి కలదు. ఈ పరిమితి గల దాంట్లోనే అనేకమైన బాధ్యతలు ఉన్నాయి, అనేకమైన ఆశయాలు ఉన్నాయి, అనేక కోరికలు ఉన్నాయి, అనేక విషయాలు మనిషి నిజంగా ఎంతగానో పోరాడుతున్నారు, ఆరాటపడుతున్నాడు, పరిగెడుతున్నాడు. ఏదైనప్పటికీ క్రైస్తవులను మనము దేవుడు ఒక నిరీక్షణ కలగజేసినాడు కనుక కృంగిపోకుండా, మనం తొందరపడకుండా దేవుని యందు నిరీక్షణ నుంచి మనకిచ్చిన ఈ ఆయుష్కాలమును ఆయనకు దగ్గరగా జీవించి ఆయనకు మహిమకరంగా ఈ లోకము జీవించగలిగితే దేవుడు భద్రపరిచి బలపరిచి ఆదరిస్తూ ఉంటాడు. ఒక దైవ సేవకుని గురించి మనం చూసినట్లయితే ఇక్కడ డాక్టర్ హెచ్ మాంట్గోమర్ అనే దైవ సేవకుడు ఉన్నాడు. బయట నించున్నప్పుడు అక్కడ నిలబడ్డప్పుడు ఒక 9 మంది యవనస్తు వారి చేతులు పట్టుకొని వారు ఊపుకుంటూ ఆ పాటలు పాడుకుంటూ వెళ్తున్నారు. వారు కొత్తగా రక్షింపబడినారు. రక్షణ పొందుకొని బాప్తిసం పొంది దేవుణ్ణి రక్షకునిగా అంగీకరించి వారు ఒకటే నిదానంతో ఎక్కడికి వెళ్ళినా వారు నిర్ణయించినారు. మనం ఈ లోకానుసారమైన అనేకమైన ఆలోచన పడిపోయి మన చక్కటి యవన జీవితాన్ని పాడు చేసుకోకూడదు కనుక దేవుని వైపు మనం చూస్తూ దేవునిలో మనము జీవించాలని వారు తీర్మానం చేసుకొని యవన బిడ్డలు వారు ఒకరి చేతులు ఒకటి పట్టుకొని వారు పాడుకుంటూ వారు వెళ్తున్నారంట వీధిలో. అయితే ఆ వీధి గుండా వెళ్తున్నప్పుడు ఆ సేవకుడు వారు గమనిస్తూ ఉన్నాడు. వారు చూసేప్పుడు సంతోషం వేసింది. తర్వాత వారు పాడుకుంటూ వెళ్తున్నారు. వారు పాడుతున్న పాట చూసిన విన్నప్పుడు నిజంగా దైవ సేవకునికి హృదయం కదిలించబడింది.
ఉంది. అవునని వారు ఏం పాట పాడారంటే, కృంగుదల అను గుంటలోనికి నేను అసలు వెళ్ళను, అక్కడ అపవాది నన్ను అనగద్రొక్కి ఉంచుతాడు అని. కృంగుదల అనే కృంగిపోయే గుంటలో నేను అస్సలు పడను. ఎందుకంటే అక్కడ అపవాది వాడు సిద్ధంగా ఉంటాడు, కృంగింపజేసి భయంలో పెట్టి వాడు ఆ భయంలో నుండి నిజంగా అలాంటి పరిస్థితుల నుంచి వాడి బయటికి రాకుండా అనేకమైన బలహీన ఆలోచనలు తీసుకుని వచ్చి వాడు తొక్కి పెడతాడు. కనుక ఈరోజు మనుషులు చాలామంది భయభ్రాంతులలో వారి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. భయంతోనే వారి జీవితం గడుపుతున్నారు. కనుక ఈ యవన బిడ్డలు పాడుతున్న పాట ఆ దైవ సేవకుడు విన్నప్పుడు నిజంగా అనిపించింది ఆయనకు, అవును కృంగుదల, అందుకని కృంగుదల అను గుంటలోకి నేను అస్సలు వెళ్ళను అన్నాడు. కృంగిపోయే పరిస్థితిలోకి మనం రాకూడదు, భయపడే పరిస్థితిలోకి మనం వెళ్ళకూడదని మనల్ని దేవుడు నిజంగా ఉదయ కాలస్యమ తెలియచేస్తున్నాడు. అందుకని కృంగుదల అనే గుంటలోకి నేను అస్సలు వెళ్ళను, అక్కడ అపవాది నన్ను అనగదొక్కి ఉంచేస్తాడు, వాడు బయటికి రాకుండా చేస్తూ ఉంటాడు. కనుక అందుకనే దేవుని సేవకులు కానీ విశ్వాసులు కానీ కృంగుదలలోనికి పోవునప్పుడెల్లా, కృంగిపోతున్నప్పుడెల్లా, భయంకరమైన వార్తలు విన్నప్పుడెల్లా కొన్నిసార్లు మనం బలహీనపరుచుకొని భయంతో ఉండిపోతాం, కృంగిపోతూ ఉంటాం. కనుక దేవుడు అలాంటి సమయంలో దేవుడే మనకు విడుదల మార్గాన్ని చూపిస్తాడు. కనుక ఆయనే చూపిస్తాడు. మనం ఎప్పుడు అలాంటి మార్గాన్ని కొరకు మనం కనిపెడుతూ మనం సిద్ధపరచుకొని ఈ లోకంలో మనం ముందు కొనసాగే వారిగా ఉండవలసిన వారమై ఉన్నాం. దైవ సేవకులు అనేక మంది బైబిల్ గ్రంథంలో ఇది నిజంగా ఇది ఒక సజీవమైన గ్రంథము, నిరంతరము ఇది అనేక జీవితాలు మన జీవితాలు కొద్ది సరిపోతుంది. ఇంకా ప్రశస్తమైన వారి జీవితాలు అద్భుత రీతిగా వారు జీవించినారు. వారు మనకంటే భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నవారే, కానీ వారు దేవుని పైన నమ్మకం కలిగి విశ్వాసం కలిగి ముందుకు సాగినప్పుడు దేవుడు అద్భుత రీతిగా వారిని ఏ విధంగా రక్షించినాడో, ఏ విధంగా వారిని సాక్షార్థంగా ఆ సమయంలో వారు నిలబెట్టినాడో, వారి జీవితము ఈనాడు కూడా రాబో తరాలు కూడా ఏ విధంగా సాక్షార్థంగా ఉందో అలాంటి సాక్షార్థమైన జీవితం మనం జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. గనక మనం కృంగిపోవడానికి, మనం భయపడడానికి దేవుడు పిరికి ఆత్మ మనకి ఇవ్వలేదు. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, వెలయించి కొన్నాడు. ఆయన సొత్తుగా ఈ లోకంలో జీవించడానికి అవకాశం దయచేస్తున్నప్పుడు ఆయన బిడ్డలుగా ఈ లోకంలో మనము ధైర్యం కలిగి ఈ లోకంలో జీవించడానికి మనం ముందు కొనసాగే వారిగా ఉండవలసిన వారమై ఉన్నాం. కొంతమంది దైవ సేవకులు మనం చూసినట్టయితే ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో వారు ఉన్నారు, కృంగిపోయినారు. వారు అనుకున్నారు ఇక వారికి ఎలాంటి సోర్స్ వారికి కనిపించట్లేదు. అంటే ఏ విధంగా ఆ సమస్యను తప్పించుకొని వెళ్ళాలో వారికి పరిస్థితి నిజంగా ఆ పరిస్థితిని బయటికి రావడానికి వారికి అవకాశం లేకుండా పోయింది. కానీ వారు దేవుని యందు నిరీక్షణ ఉంచినారు గనుక, దేవుని యందు నమ్మకం ఉంచినారు గనుకనే వారు అలాంటి సమస్యల నుంచి వారు విడుదల పొందుకోగలిగినారు గనుక వాక్యం అందుకనే ఏమంటున్నాడు, నాలో నీవేలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము అంటున్నాడు. దేవుని బిడ్డల పక్షాన దేవుడు ఉంటాడు. దేవుని బిడ్డల పక్షాన దేవుడు ఉండి ఆ కురింగిపోతున్న సమయంలో దేవుడు మనం ఆదరించి తన హస్తాన్ని ఇచ్చి బలపరిచి లేవనెత్తి నడిపిస్తాడు. ఈరోజు అనేక మంది అనేక రీతిగా ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్య సమస్యల చేత, ఆర్థిక ఇబ్బందుల చేత, బిడ్డల వివాహాలు జరగలేక, తర్వాత పిల్లలు నిజంగా అనేకమైన బలహీనతలకు లోనైపోయి కృంగిపోతున్నారు, భయంలో ఉన్నారు, దురాత్మ చేత పీడింపబడుతున్నారు. కొన్ని కుటుంబాలు అతలాకుతలమైపోతున్నాయి, నిరీక్షణ లేని వారిగా ఉన్నారు. అందుకని గొప్ప ఆదరణ కలిగించే వాక్యము ఈ విధంగా వాక్యం మనం చూస్తాం. 42వ కీర్తనలో 5వ వచనంలో, నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు, ఎందుకు కృంగుతున్నావు, ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు ఆందోళన చెందుతున్నావు, ఎందుకు నిన్ను నీవే తక్కువగా ఎంచుకుంటున్నావు. నేను రక్షించిన దేవుడు గొప్పవాడు కనుక ఆ ధైర్యంతో మనం ఈ లోకం ముందు కొనసాగాలి. అందుకనే నాలో నీవేలా తొందరపడొచ్చున, ఎందుకు తొందర, ఆందోళన, మనిషి భయం ఎంత తొందరపడుతున్నాడంటే ప్రతి విషయంలో తొందరపడుతున్నాడు. ఏమవుతుందో ఏంటో పరిస్థితి. అందుకనే దేవుని యందు నిరీక్షణ ఉంచమంటున్నాడు. దేవుని యందు నిరీక్షణ ఉంచగలిగితే ఆయననే రక్షణకర్త, ఆయననే మనల్ని రక్షిస్తాడు. ఆయన రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనొచ్చు, ఇంకను నేను ఆయనను స్తుతించదను అంటున్నాడు. దేవునామకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకే నిరీక్షణ కలిగి ఉండాలి. ఏంటా ఇక వాక్యభాగం చూసినట్లయితే ఆయననే నా రక్షణకర్త, ఆయన రక్షించే దేవుడు సమర్థుడు ఆయన కనుక ఆయన నా రక్షణకర్త అనియు నా దేవుడనియు. మన దేవుడు మనల్ని బలపరిచే దేవుడు, రక్షించే దేవుడు. ఈ లోకనాథుడు మనల్ని పాడు చేయవాడు, నశింపజేయవాడు. మన దేవుడు ప్రేమించువాడు, రక్షించువాడు, బలపరచువాడు, ఆదరించి నడిపించువాడు కనుక అందుకని ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనొచ్చు, ఇంకను నేను ఆయనను ఇంకను మనము స్తుతించే వారిగా ఉండవలసిన వారమైనాం. ఎలాంటి పరిస్థితులు వచ్చినా మనం ఆనందగానంతో స్తుతించే వారిగా ఈ లోకంలో ఉండాలి. యోబు అన్నాడు, యెహోవా ఇచ్చని యెహోవా తీసుకుని ఆయన నామానికే మహిమ కలుగును గాక అన్నాడు. కృంగిపోలేదు, కృషించిపోలేదు, భయపడలేదు, ఆందోళన చెందలేదు.
ధైర్యం కలిగి దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయన ముందు కొనసాగలిగినాడు కనుకనే దేవుడు నన్ను తిరిగి సాక్షార్థంగా నిలబెట్టినాడు. తన బిడ్డలను ఎప్పుడైనా తలగా ఉంచుతాడు, తోకగా ఎప్పుడు ఉంచాడు. తల స్థిరంగా ఉంటుంది, తోక ఊగుతూ ఉంటుంది, అటు ఇటు కదులుతూ ఉంటుంది. కనుక మన ఆత్మీయ జీవితంలో అలా కదులుతూ ఉంటే సాతానుడు ఇంకా ఆట ఆడిస్తాడు మనల్ని. తల ఎప్పుడు అది శరీరానికి ఎంత విలువైందో మన క్రైస్తవ జీవితం కూడా దేవుని దృష్టిలో అంత విలువైంది. అందుకని తలకు విలువ ఉన్నది, తోకకు విలువ లేదు. తోక విశ్వాస అల్ప విశ్వాసులే ప్రతిదానికి అమ్మో ఏమవుతుందేమో, అమ్మో అట్లా జరుగుతుందేమో, అయ్యో నాకైతుంది, శోధనలు వస్తున్నాయి, భయం వేస్తుంది, అదవుతుంది, ఈ వార్త వింటే అని చెప్పని మీరు తోక లాంటి విశ్వాస జీవితం ఉండకూడదు. తోక ఎప్పుడు స్థిరంగా ఉండదు, అది ఊగుతూ అటు ఇటు ఊగుతుంటుంది కనుక సాతానుకు చాలా ఇష్టం. అందుకని ఊపుతూ ఉంటుంది. ఆ ఊపినా కొద్దీ మనం ఊగి భయంలోనే బ్రతుకుతాం, కానీ ధైర్యంగా నిలకడగా నిలబడలేం. కనుక అలాంటి తలగా ఉంచాలని దేవుడు ఇష్టపడుతున్నా కనుక నిన్ను రక్షించిన దేవుడు ఇక్కడ కోరావు కుమారులు అంటున్నారు, యెహోవాయే రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతిస్తాను. ఇంకా మనం ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి భయంకర పరిస్థితులు వచ్చినా ఇంకా నేను స్తుతించే వారిగా లోకంలో ఉండాలా. ఇది మనది కాదు లోకం, కనుక స్తుతించుతూనే ఉండాలి. ఎందుకంటే స్తుతించినప్పుడు, ఆనందించినప్పుడు, దేవుని ఆనందించినప్పుడు ప్రతి బలహీనతను, ప్రతి భయమును, ప్రతి ఎడబాటును, ప్రతి కుంగుదల నుంచి మనము బయటికి రాగలుగుతాం. కనుక అలాంటి దేవుడు, గొప్ప ఆదరణ కలిగజేసే దేవుడు మనకున్నాడు. కనుక కొంత సేవకులను మనం ఈ వాక్య భాగాలను మనం చూసినట్లయితే వారు ఏ విధంగా కృంగిపోయినారో, బలహీనపడ్డారో, భయపడ్డారో, అలాంటప్పుడు దేవుడు వారిని ఏ విధంగా ధైర్యపరిచి ఆదరించి నడిపించినాడో ఈ లేఖన భాగంలో మనం చూస్తాం. దేవునామకు స్తోత్రం కలుగును గాక. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 5వ వచనంలో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఏలియా రోషం కలిగిన వ్యక్తి, ఒక ప్రవక్తగా ఉన్నాడు. ప్రార్థిస్తే ఆకాశము మూతబడింది, వర్షింపలేదు. ప్రార్థిస్తే ఆకాశం తెరవబడింది, విస్తారమైన వర్షం కురిసింది. రోషం కలిగిన వ్యక్తి మా దేవుడు గొప్ప, మీ దేవుడు గొప్ప అని వారికి తరకం వచ్చినప్పుడు నిలబడి పిలిచాడు, ఛాలెంజ్ చేశాడు. రండి, మా దేవుడు గొప్పనా, మీ దేవుడు గొప్పనా? బయలు దేవతను ఆరాధిస్తున్నవారు అనేక మందిని వారు ప్రవక్తలుగా పిలువబడుతున్నవారు, యాజకులుగా పిలువబడుతున్నవారు, అక్కడ ఆ మందిరంలో వారు వాడబడుతున్న వారు అందరూ వచ్చారు. మా దేవుడే గొప్ప అని తెలియచేయడానికి. ఒక్కడే ఏలియా, రండి చూసుకుందాం ఎవరు గొప్పనో, నా దేవుడు గొప్పనా, నీ దేవుడు గొప్పనా? పరీక్ష పెట్టారు, అక్కడ కట్టెలు పేర్చారు, ఎద్దును వధించినారు, ఆకాశముని అగ్ని రప్పించాలి, వాళ్ళే నిజమైన దేవుడు అనుకున్నారు. వారు ఉదయం నుండి మొదలుపెట్టినారు, బయలుకు వారి శరీరానికి గాయపరుచుకున్నారు. అనేక రీతిగా వారి ప్రార్థనలు, యాచనలు అర్చి ఎందుకంటే సాతాను చేసేవన్నీ నాశనకరమైన పనులే, అవమాన పనులే. దేవుడు చేసేది ఏది కూడా అద్భుతమైన కార్యము, అది బలమైన కార్యము, అనేకులకు కనువిప్పు కలిగించే కార్యం. ఏలియా ప్రార్థించినప్పుడు ఎంత గొప్ప విశ్వాసం అంటే నీళ్లు పోయమన్నాడు. పచ్చి కట్టెలు, పచ్చి మాంసం సామాన్యంగా అది తగలవడానికి అంటే అవకాశం ఉండదు. అలా వేడి పుట్టడానికి చాలా సమయం పడుతుంది. అలాంటిది ఆ విధంగా చేసి ప్రార్థిస్తే ఆకాశము నుండి నిజంగా అగ్ని దిగి వచ్చి బొగ్గిపాలు చేసింది. నా దేవుడు ఎంత గొప్పవాడో. ఏలియా నిలబడి రోషం కలిగి ఉండి వాళ్ళందరూ బయలుదేవతను ఆరాధిస్తున్న వారందరినీ చంపేసి అక్కడున్న ప్రజలు ఒప్పుకున్నారు, అయ్యో క్షమించండి, తప్పైంది. ఈ లోకంలోని అనేక విషయాల్లో మేము గలిబిలైపోయినాం. దేవుని పైన మేము నమ్మకము, విశ్వాసం సడలిపోయింది. కనుక ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం. ఎందుకంటే మేము పరిపాలిస్తున్న నాయకులే మమ్మల్ని ఆ విధంగా ప్రోత్సహించినారని వారు తెలియచేస్తూ బాధపడినారు, దేవుణ్ణి ఒప్పుకున్నారు. రోషం కలిగిన దేవుడు మన దేవుడు ఎక్కడ నిలబెట్టినా మనల్ని అవమానపరచడు, భయపెట్టడు, నిలబెట్టి భయాన్ని జయించి చూపిస్తాడని ఇక్కడ జయశాలి అయిన దేవుడు. కనుక మన దేవుడు జయశాలి అనే దేవుడు. ఇక్కడ ఏలియా జీవితంలో ఆ జరిగిన తర్వాత ఆహాబు వెళ్ళాడు. ఇక్కడ ఏలియా చేసినదంతయు అతను ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజెబెలునకు చెప్పగా యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపెను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయనడలా దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయునుగాక.
కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకుని లేచి తన ప్రాణము కాపాడుకున్నట్టుకే పోయి యూదా సంబంధమైన బెర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడును కాను, ఇంత మటుకు చాలు, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థించాడు. అద్భుతాన్ని చేశాడు. అంటే ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వ్యక్తి అని తెలియచేయడానికి దేవుడి వాక్యం రాయించినాడు. అందుకని కొత్త నిబంధనలు కూడా ఆయన ప్రస్తావన ఉన్నది. మనలాంటి స్వభావం కలిగిన వాడే, ధైర్యం కలిగిన వాడు, రోషం కలిగిన వాడు, దేవుని మీద విశ్వాసం కలిగిన వాడు, ఎవరికి భయపడేవాడు, ఆయన ఏ మాట దేవుడు తెలియజేస్తే అది చెప్పేంత ఆ శక్తి కలిగిన వాడు, ఆ మాట ప్రకారము అది జరిగి దేవుడు అనేది ద్వారా జరిగించినాడు కూడా. అలాంటి వ్యక్తికి కూడా ఇలా జరిగిందని ఆహాబు వెళ్ళి తన భార్యన యెజబేలుకు తెలియచేయగానే యెజబేలు ఛాలెంజ్ చేసింది, నేడు మళ్ళీ తిరిగి రేపు ఈ సమయం వరకు నేను నిన్ను వారిలో ఒకరిగా ఏ విధంగా నువ్వు వారు చంపావో అలా నేను చంపకపోతే నేను ఏదైతే ఆరాధిస్తున్న నా దేవతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటి శిక్ష నా మీదకి వచ్చునుగాక అని తీర్మానం చేసుకున్నప్పుడు భయపడ్డాడు ఏలియా. అమ్మో, ప్రాణం అంటే ఎవరికైనా ప్రియమే, ఇష్టమే. తెలియకుండా పోతే ఏం కాదు, కానీ తెలిసిపోతుందంటే ఎవరికైనా చాలా ఇబ్బంది, బాధనే. కనుక నీ ప్రాణం పోతుంది, చంపేస్తుంది అనగానే పరిగెత్తినాడు. తన శిష్యుని తీసుకుని అన్నాడు, అయ్యా నువ్వు ఇక్కడ ఉండిగా నా వెనుకొస్తే నీకు కూడా ప్రమాదమే, నాతో పాటు నాకు కూడా ప్రమాదమే. కనుక నువ్వు ఉండవాలి, నేను చెప్పిన కొన్ని ఆ బోధలు ఉన్నాయి, అవి నువ్వు తెలియచేయాలి. కనుక నువ్వు ఇక్కడ ఉండిపో, నేను ఒక్కడినే ఒక రాత్రంతా అడవిలో పరిగెత్తినాడు. ఇక ఏంటి కృంగిపోయినాడు. ఎందుకు అని పరిగెత్తి అలిసిపోయి బదరీ వృక్షం కింద పడుకొని కృంగిపోయినాడు. ఏంటి నీ బ్రతుకు, ఇంత పరిగెత్తడము ఇంత అవసరమా ఈ వయసులో అనుకున్నాడేమో అనుకొని అన్నాడు, ప్రభువా నా తండ్రుల కంటే నేను గొప్పవాడిని కాదు, ఇక సాలిగా నా ఈ ప్రాణం తీసుకో అంటే కృంగిపోయినాడు. మనిషి భూమి మీద అంతకంటే ఇంకెక్కువేం పోగొట్టుకోలేదు. తన ప్రాణకు మించి ఇంకేమీ పోగొట్టుకోవడానికి ఏమీ లేవు. అన్నీ సంపాదించుకోవచ్చు, భూమి మీద బ్రతికినప్పుడు ఏది పోగొట్టుకుని సంపాదించుకోవచ్చు, కానీ ప్రాణం పోగొట్టుకుంటే సంపాదించడానికి లేదు. భూమి మీద మనిషి పోగొట్టుకుంటే సంపాదించే విలువైంది ఏంటంటే ప్రాణమే. ఏది బంగారం పోయినా సంపాదించవచ్చు, డబ్బు పోయినా సంపాదించవచ్చు, ఆస్తులు పోయినా సంపాదించవచ్చు, ప్రాణం పోతే సంపాదించలేము. కృంగిపోయి ప్రాణాన్ని విసిగిపోయి ఎందుకు ఈ జీవితం, చనిపోతే చాలే అనుకున్నాడు కృంగిపోయిన దశలో. అందుకనే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏలియా బదరీ వృక్షం కింద పరుండి అక్కడ బాధపడుతున్నాడు, కృంగిపోయినాడు, అలసిపోయి పడుకున్నాడు. అప్పుడు 5వ వచనంలో ఇక్కడ చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనంలో, అతడు బదరీ వృక్షం క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. అక్కడ దేవదూత వచ్చింది, నిద్ర లేపింది, లే నువ్వు భోజనం చేయి, నీళ్లు తాగు. నువ్వనగానే లేచాడు, భోజనం చేసి పడుకున్నాడు. తిరిగి మళ్ళీ తట్టి లేపింది, నువ్వు ఇంకా ముందుకు వెళ్ళవలసిన సమయం ఉన్నది, ఇంకా నువ్వు పరిగెత్తే సమయం ఉన్నది, నీకు ఇంకా నువ్వు చేయవలసిన కార్యం ఉన్నది, నువ్వు వెళ్ళమని చెప్పి అన్నప్పుడు ఆ బలం పుంజుకొని ఆయన పరిగెత్తినాడు. 40 రాత్రింబగళ్ళు వెళ్ళి దేవుడు 40 రాత్రింబగళ్ళు పరిగెత్తినాడు. అక్కడ 8 వచ్చి అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చాడు. పరిగెత్తుకొని వచ్చి అక్కడి నుంచి దేవుడు తిరిగి ఆయన ఏదైతే కోరుకున్నాడో ఇక చాలనప్పుడు ఆయన పని అక్కడికి ఆగిపోకుండా ముందు కొనసాగడానికి తిరిగి ఎలీషాను ఎన్నుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చినాడు. గొప్ప దేవుడు, అంత రోషం కలిగినవాడు, అద్భుతం చేసినవాడు. సమయం వచ్చింది, ఆ సమయానికి మనవలే భయపడ్డాడు, కృంగిపోయినాడు, పరిగెత్తి దేవుని కోరుకున్నాడు, అయ్యా ఏంటి ఈ పరిస్థితిని. దేవుడు గొప్పవాడు. ఆ సేవకుడిని ఇక్కడ ఆ సేవ ఇక నేను చేయలేను చాలు అనుకున్నప్పటికీ దేవుడు తిరిగి ఆయనకు 200 అభిషేకము దయచేయలాగన ఎలీషాను ఏర్పాటు చేసుకొని ఆయన పరిచయంలో వాడుకోవడానికి అవకాశం దొరికినది. ఏదైనప్పటికీ దేవుడు కృంగిపోతున్న దశలో ఆయన ఉండి ఆదరిస్తాడు. తన దూతను పంపాడు. ఆయన ఆకలి కొన్నాడని చెప్పిన ఆహారం సిద్ధపరిచాడు, దాహం కొన్నాడని నీళ్లు సిద్ధపరిచినాడు. మళ్ళీ తిరిగి ధైర్యం ఇస్తున్నాడు, నువ్వు ముందుకు సాగాలి, వెళ్ళవలసిన పని ఇంకా ఉన్నది, నువ్వు ముందుకు సాగుమని చెప్పని ఆ బలముతో నిజంగా 40 రాత్రింబగళ్ళు ఆయన నడిచి పరిగెత్తినట్టుగా మన వాక్య బలమును చూస్తున్నాం. దేవుడు మన పక్షాన అలా కృంగిపోయినప్పుడు
దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవించినప్పుడు దేవుడు ఆ విధంగా మనకు సహాయం చేసి బలపరిచి నడిపిస్తాడు. ఆరోణమైనాడు, విచిత్రపడ్డారు. అయ్యో, ఎలీషాని అడుగుతున్నాడు, ఏడి మీ గురువేడి? ఆయన ఆకాశానికి కొనిపోతాడు అంటే విన్నాం కదా, అదృష్టం చూడాలనుకుంటున్నామని ఎంతమందో అక్కడ శిష్యులా పిలువబడుతున్న వారు అనేకులు వారు పరిగెత్తుకొని వచ్చారు. కనుక దేవుని ఈరోజు మనం చూస్తే కృంగిపోయే అవసరం లేదు. అనేక సేవకులు చనిపోతున్నారని చనిపోయినారు చాలామంది సేవకులు. అయ్యో, వారి సంఘం ఎట్లా, వారి పరిచర్య ఎట్లా అని ఆలోచించవచ్చు. కానీ దేవుడు వారి పిలుపొచ్చినప్పుడు వారు పిలుచుకున్నాడు. వారు తిరిగి ఆయన పనిని ఆయన కొనసాగిస్తాడు. సంఘమా, విడవబడిన సంఘము సిద్ధపడి దేవుని వైపు కనిపెడుతూ ముందు కొనసాగినప్పుడు దేవుడు ఆ సంఘాలను రెండంతలుగా ఆశీర్వదించి నడిపిస్తాడు. దేవుడు ఆమెకు స్తోత్రం కలుగును గాక. కనుక అనేక సార్లు మనం బాధపడుతుంటాం, అయ్యో పాస్టర్లు చనిపోతున్నారు, సేవకులు చనిపోతున్నారు, అయ్యో వారి సంఘ ఇట్లా అయిపోతే ఎట్లా అనుకుంటున్నాం. కానీ దేవుని చాలాడు ఏలియా మహారోషం కలిగిన వ్యక్తి, ఆయన వెళ్ళిపోతారు అందరికీ తెలుసు. కానీ అక్కడికి ఆగిపోలేదు పరిచర్య, ఇంకా బలంగా ముందు కొనసాగింది. రెండంతల అభిషేకంతో తిరిగి ఎలీషా పొందుకొని అనేక దేవుని మహిమార్థమై అనేక అద్భుతమైన కార్యాలు, రెండంతల కార్యాలు జరిగించి ఆయన నామాన్ని ఘనపరిచి ఆయనను ప్రచురపరచడానికి అవకాశం దొరికింది. కనుక ఈనాడు సంఘాలు ఏమన్నా అలాంటి పరిస్థితుల్లో ఉన్నా కృంగిపోకుండా దేవుని వైపు చూసేటైతే దేవుడు రెండంతలుగా సంఘాలను లేవనెత్తి తిరిగి బలపరిచి నడిపించడానికి దేవుడు సమర్థుడని దేవుడు ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ధైర్యం తెచ్చుకొని ఈ లోకం ముందు కొనసాగే వారిగా మనం ఉండవలసిన వారమైనాం. ఇక్కడ రెండో సంఘటన మనం చూసినదే, అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్న వ్యక్తి సంఘాన్ని ఎంతగానో దూషించినాడు, హింసించినాడు, బాధ పెట్టినాడు, చెరసాలలో వేయించినాడు, దూషకుడిగా మారినాడు, హింసకుడిగా మారినాడు. దేవుడు దర్శించున్నాడు. ఎవడయా నువ్వు నన్ను ఈ విధంగా అని సౌలు అడిగినప్పుడు, నువ్వు హింసిస్తున్న యేసు నేనే అన్నాడు. యేసు క్రీస్తు కనులు నిజంగా ఆయన లోకానుసరమైన కనులు గుడ్డితనం కలగజేసి ఆత్మానుసార నేత్రాలు తిరిగి తెరిచినప్పుడు లోకానుసార నేత్రాలతో యేసును చూడడానికి ఇష్టపడినాడు. యేసు కొరకు రోషం కలిగి సువార్తను ప్రకటించినాడు, జ్ఞానం కలిగి ప్రకటించినాడు. నిజంగా అపోస్తలుడైన పౌలు చేసిన సువార్త అపారమైనది, అద్భుతమైనది. ఆయన సువార్త నిజంగా ప్రపంచాన్ని అనేక విధాలుగా ప్రోత్సహించింది. అపోస్తలుడైన పౌలు దేవుని యేసుక్రీస్తు వారి నిజంగా సువార్తను ఆయన ధైర్యంతో ఆయన బోధించడానికి ఇష్టపడినాడు. అనేకమైన ఆటంకములు వచ్చాయి. అనేకమైన సువార్త ప్రకటించినప్పుడల్లా ఇది గలిబిలి చేస్తున్న వ్యక్తిగా కనిపిస్తున్నాడని చెప్పి ఆయనను కొట్టారు, చెరసాలలో వేశారు, హింసించారు, దూషించారు, ఈడ్చుకొని వెళ్ళిపోయినారు. చనిపోయినాడేమో అనుకొని వదిలేస్తున్నారు. కానీ తిరిగి దేవుని ద్వారా బలం పొందుకొని తిరిగి ఆయన ముందు కొనసాగడానికి ఆయనకు దేవుడానికి అవకాశం వచ్చి నడిపించినాడు. ఈ విధంగా చేస్తున్నాడని ఆయన తీసుకుని వెళ్ళి అధికారుల దగ్గరికి తీసుకువెళ్ళినారు. అధికారులు శిక్షించాలనుకున్నారు. ఆయన చాలా జ్ఞానంతో ఆయన సువార్త ప్రకటించినాడు. యూదుల దగ్గర ఉన్నప్పుడు నేను యూదుని అని ప్రకటించినాడు. అన్యులతో ఉన్నప్పుడు నేను మీవాడని ప్రకటించినాడు. ఇదిగో ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఒక రోమా పౌరులను, ఒక సిటిజన్ అని ఆయన ప్రకటించినాడు. కనుక ఆ తెలివితో ఆయన ప్రకటించిన సువార్తకు ఆయనకి ఏ విధంగా తీర్పు తీర్చాలో తెలియని పరిస్థితుల్లో అధికారులను ఇటలీ ముందుకు ఆయన వారికి ఉన్న పై అధికారుల దగ్గరికి కనుక పంపించడానికి ఇష్టపడ్డారు. కానీ వారు భయపడినారు. ఆయన వాక్చాతుర్యానికి కానీ, ఆయన ధైర్యానికి కానీ, ఆయన మాట్లాడి ఇచ్చిన జవాబుకు వారు తిరిగి దాన్ని ఏ విధంగా ప్రశ్నించి ఆయన ఇరకాటంలో పెట్టానో అర్థం అవ్వలేదు. అంత జ్ఞానిగా దేవుడిని ఆయన వాడుకున్నాడు. ఆయన ఇటలీ చూసినట్లయితే ఇక్కడ 27వ అధ్యాయంలో అపొస్తలుల కార్యం 20వ అధ్యాయంలో చూసినట్లయితే, మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను అగస్తు పటాలములో శతాధిపతి అయిన యూలీ అను వారికి అప్పగించిరి. పడవలో తీసుకుని వెళ్తున్నారు ఇక్కడికి కైసర్ దగ్గరకు. ఇక ఎవరికి కూడా తీర్పు ఇవ్వడానికి ధైర్యం సరిపోవట్లేదు. పౌరుడుగా ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్న మాటల్లో చాలా అర్థం ఉన్నది. దానికి తిరిగి ప్రశ్నించడానికి అవకాశం లేకుండా పోయింది. కనుక ఎవరు కూడా వారి అధికారం మీద ప్రేమ కలిగి ఉన్నారు. ఈయనకి ఏమైనా హాని జరిగితే వారికి ఏమైనా అవుతుందేమో అని చెప్పని పై అధికారులకు వారు పంపిస్తూ ఉన్నారు. అంతే. అలా వారు పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఓడలో వెళ్తున్నారు. అకస్మాత్తుగా పెద్ద తుఫాను వచ్చింది. అతలాకుతలమైంది. సూర్యుని చూడలేకపోయినారు. వారు ఆ నక్షత్రాలు చంద్రుని చూడలేకపోయినారని ఈ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో నిరీక్షణ లేని వారు కృంగిపోయినారు. అక్కడ ఉన్న వారందరూ
అపోస్తున్న పౌలు కూడా ఏంటి పరిస్థితి, ఇక నా భవిష్యత్ కార్యాచరణ ఏంటో తెలియని పరిస్థితిలో కృంగిపోయినప్పుడు దేవుని దూత అతనితో మాట్లాడినట్టుగా ఈ వాక్య వల్ల మనం చూస్తాం. దేవునామకు స్తోత్రం కలుగునుగాక. ఒకసారి అపోస్తున్న కార్యము 27వ అధ్యాయం 23వ వచనం చూసినట్టయితే, ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్దకు వచ్చి, పౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పెను. కాబట్టి అయలారా ధైర్యము తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను అన్నాడు. దేవుని నమ్ముచున్నాను, నాతో ఏదైతే దూత చెప్పిందో నమ్ముచున్నాను. వాళ్ళందరికీ అప్పచెప్పినాడు. అపోస్తున్న పౌలు అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయన సువార్తను ప్రకటించడానికి ఇష్టపడ్డాడు. దాదాపు 276 మంది ఖైదీలతో వారందరూ ప్రయాణం అవుతున్న ఆ ఓడలో నిజంగా అద్భుత రీతిగా అలాంటి భయంకర పరిస్థితుల్లో అక్కడ కృంగిపోతున్నారు అందరూ. ఇక్కడ అయిపోయింది మన పని, ఇక ఇలాంటి పరిస్థితుల్లో సూర్యుడు కనిపించట్లేదు, చంద్రుడు కనిపించట్లేదు, నక్షత్రాలు కనిపించట్లేవు, ఈ ఓడ మొత్తం వాడు నడిపించలేక ముందు కొనసాగలేక వదిలేసినారు. ఎటైనా కొట్టుకోపోని పడవ అని. అది ఎటో కొట్టుకొని వెళ్ళిపోతుంది. ఎక్కడ బద్దలైపోయి ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో కృంగిపోతున్న దశలో ఇదిగో పౌలుతో మాట, ధైర్యం తెచ్చుకో పౌలు, నేను కాపాడితే మీ అందరికీ చెప్పు, మీ దేవుడు వాళ్ళందరినీ కాపాడుతానని చెప్పాను. కనుక ఇలాంటి అతలకుతలమైన పరిస్థితుల్లో, ఏమవుతున్న పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు. దేవుడు ధైర్యపరుస్తున్నాడు, వారందరికీ చెప్పమంటున్నాడు. దేవుడు మన పక్షాన ఉన్నాడు, దేవుడు మనల్ని భద్రపరుస్తాడు, కాపాడుతాడు అని తెలియచే ధైర్యం చెప్పుమని పౌలును సిద్ధపరిచినాడు అంటున్నాడు. అందుకనే 25వ వచనం అంటున్నాడు, కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకోండి, అయ్యలారా మీరు ధైర్యం తెచ్చుకోండి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. ఎవరు నమ్ముతున్నాడన్నా? నాతో ఏదైతే దూత తెలియచేసిందో అది నేను నమ్ముతున్నా. అయ్యలారా మీరు ధైర్యం తెచ్చుకోండి, మీరు భయపడకండి అంటున్నాడు. కనుక ధైర్యం ఆ ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముతున్నాను. కనుక ఆ రీతిగా మనమందరం సేఫ్గా ఉంటాం. ఇలాంటి పరిస్థితుల నుంచి, ఇలాంటి మరణకరమైన పరిస్థితుల నుంచి మనం తప్పింపబడతాం, మనం రక్షింపబడతాం అని దేవుడు నాకు తెలియచేస్తున్నాడు. కనుక ధైర్యంగా ఉండండి అన్నాడు. నిజంగా భయంకర ప్రమాదం, ఓడ బద్దలైపోయింది. అయినప్పటికీ వారందరూ ఒడ్డుకు చేర్చబడ్డారు, రక్షింపబడినారు. వారు పౌలు మాట విని అనేకులు దేవుని తెలుసుకోవడానికి అవకాశం దొరికింది. కనుక ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం, అతలాకుతల పరిస్థితిలో ఉన్నాం, భయభ్రాంతుల పరిస్థితిలో ఉన్నాం. అనేక విధాలుగా, అనేక రీతిగా ఈ లోకం మనల్ని కృంగదీయాలని ఈ లోకనాథుడు అనేక పిరికి ఆత్మను మనకు కలగజేసి భయపెడుతున్నాడు. కానీ ధైర్యం తెచ్చుకుందాం. అలాంటి భయంకర పరిస్థితి, వారు మరణం అంచులో ఉన్నారు. మరణము ఏ రూపంగా రావచ్చు, వారు మింగివేయచ్చు. కానీ దేవుడు వారికి ధైర్యపరుస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, తప్పిస్తాను, మేము అందరూ మనకేం కాదు, మనం సేఫ్గా ఉంటామని. కనుక దేవుడు ఉదయకాల సమయంలో ఇలా కృంగిపోతున్న వారి కొరకు దేవుడు తెలియచేస్తున్నది ఏంటంటే, ఇలాంటి పరిస్థితులు ఉన్న దేవుడు మన సాక్షార్థంగా నిలబెడతాడు. దేవుడు అపోస్తలుడైన పౌలును సాక్షార్థంగా నిలబెట్టాడు. కనుకనే అక్కడ ప్రయాణిస్తున్న ఖైదీలందరూ ఆయన విశ్వాసాన్ని, ఆయన ప్రార్థన జీవితాన్ని చూసి అద్భుత రీతిగా అనేకులు నిజంగా ఆశ్చర్యపోయి దేవుని తెలుసుకోగలిగినారు. కనుక దేవుడు అలాంటి నిరీక్షణలో, అలాంటి విశ్వాసంలో మనం ఉండాలి. అలా కృంగిపోతున్న దశలో దేవుడు ఏ విధంగా దేవుడు ప్రార్థించినప్పుడు, విశ్వాసులు ప్రార్థించినప్పుడు వారి ప్రార్థన విని ఏ విధంగా రక్షించినాడో మనం చూసాం. కనుక ఉదయకాల సమయంలో దేవుడు మన పక్షాన ఉండి ఇలాంటి గొప్ప ఆదరణ కలిగించే మాటలు మనకు తెలియచేస్తున్నప్పుడు కృంగిపోకూడదు. దేవుడు మన పక్షాన ఉన్నాడు, నడిపిస్తాడు, ధైర్యపరుస్తాడు, ఆయన మహిమార్థం ఈ లోకంలో నడిపిస్తాడు. నిజంగా మనం యోహాను భక్తుని మనం చూసినట్టయితే ఆయన ప్రకటిస్తున్న సువార్త వారందరూ విననులక ఎంతగానో కొట్టారు, హింసించారు, నూనెలో వేశారు. చివరిగా ఆయన సువార్త ఆపట్లేదని వారు ఆ మనిషి నుంచి వెరగడ పొందుకోవాలని తీసుకుని వెళ్ళి పద్మాసు ద్వీపంలో పడేశారు. మళ్ళీ ఈదెలోపే ఆయన ఒడ్డుకు చేరేలోపే ఈదలేక ఆయుషంతో చనిపోతారు. అంత దూరంలో వేశారు. అలాంటి పద్మాసు దీపంలో వేసిన అలా ఆయన వదిలించుకున్నారు. అక్కడ వదిలించుకోవడానికి వారు ఇష్టపడ్డారు. అందుకని పద్మాసు దీపంలో యోహాను నిషేధితుడై ఉన్నాడు, నిషేధింపబడినాడు. తీసుకువెళ్ళి అక్కడ దూరం పడేసినప్పుడు దేవుని దగ్గర ఆయన ప్రార్థించి ఆయన కృంగిపోయినాడు. ఏంటి, ఎక్కడ ఏం చూసినా ఏమీ లేదు, నడి సముద్రంలో ఉన్నాడు. ఏంటి ఆయన జీవితం గురించి ఆయన ఆలోచించడానికి కూడా అవకాశం లేకుండా కృంగిపోయినాడు. ఎందుకంటే తిరిగి వెళ్ళడానికి అవకాశం లేదు.
కొన్ని ద్వీపాలు అక్కడికి ఓడలు వెళ్ళినా అక్కడికి వెళ్ళేవి కావు. ఓడలు మాత్రం ద్వీపం చుట్టూ వెళ్ళేవి కావు. ఎందుకంటే అందరికీ తెలుసు దాదాపుగా అక్కడ అందరూ నేరస్తులను పడేస్తారు. అక్కడ నేరస్తులను పడేస్తారు కనుక వారు రక్షించడానికి ఎవరు ఇష్టపడరు. అలాంటి పరిస్థితుల్లో అలా పడవేసినప్పటికీ యోహాను భక్తుడు నిజంగా కృంగిపోలేదు. దేవుని ఎదుట సాష్టాంగపడి ఆయన అక్కడ కృంగిపోతున్న దశలో దేవుడిని ధైర్యపరిచి బలపరిచి ఒక గొప్ప ప్రవచనాత్మకమైన జీవితాన్ని ఆయనకి ఇచ్చాడు. ఒకసారి ప్రకటన గ్రంథం మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ 10-11 చూసినట్టు, ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో వ్రాసి, నీవు ఏదైతే చూస్తున్నావో దర్శనం దేవుడిచ్చాడు, ఏదైతే చూస్తున్నావో అది పుస్తకంలో వ్రాసి ఎఫెసును, స్ముర్న, పెర్గం, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవదోకియా అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వెంటిని లే. నీవు ఈ 7 సంఘాలను హెచ్చరించి రాయాలి. సంఘాలు మొదటి ప్రేమ కోల్పోయినాయి. ఆ మొదటి ప్రేమ కోల్పోయినది కనుక వారి సంఘాలు అతలాకుతలమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినాయి. కనుక ఆ సంఘాలను ఉద్దేశించి రాయంటున్నాడు. ఈనాడు సంఘంగా కూడుకోవడం కష్టమైపోయింది. కానీ సంఘము మొదటి ప్రేమ కోల్పోయినది. ఆ మొదటి ప్రేమ కోల్పోయినది, ఆ క్రీస్తు ప్రేమను కోల్పోయినది, ఆ క్రీస్తును సరిగా అర్థం చేసుకోలేకపోయినది. ఈరోజు గలిబిలిలో ఉన్న అనేక సంఘాలు మనం చూస్తూ ఉన్నాము. అందుకనే దేవుడు సంఘాలుగా కూడుకోలేకపోతున్న ప్రతి ఒక్కరిని దేవుడు హెచ్చరిస్తున్నాడు. విశ్వాసులారా, సంఘ సభ్యులారా, సంఘమా అంటున్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమనంటే ఒకసారి ఆలోచించు. నీ మొదటి ప్రేమ ఏమైనది? నీ మొదటి ప్రేమను బట్టి నీకున్న ఐక్యత ఏమైనది? నీ దగ్గర ఉన్న ఆ విశ్వాసం ఏమైనది? ఆ ప్రార్థన జీవితం ఏమైనది? కనుక వారిని కృంగిపోతున్న దశలో ఉన్న యోహాను లేపి సంఘాలకు రాయమంటున్నాడు దేవుడు. తిరిగి ఆ ప్రేమను తెలుసుకోమని, ఆ క్రీస్తు ప్రేమను తెలుసుకొని క్రీస్తు ప్రేమలో నిలకడగా నిలిచి ఆనాడు సంఘంగా కూడుకున్నప్పుడు వారు ప్రార్థించినప్పుడు అనేకమైన అద్భుతాలు వారు చూడగలిగినారు. వారి ప్రార్థన ద్వారా అద్భుతాలను వారు చేయగలిగినారు సంఘంగా కూడుకొని. అందుకని సంఘంగా కూడుకోవడం మానకండి అన్నాడు. ఎందుకంటే అందులో ఉన్న ఆ శక్తి, అందులో ఉన్న ప్రేమ, అందులో ఉన్న ఐక్యత, దాంట్లో ఉన్న ఆ గొప్ప దర్శనము, ఆ దాంట్లో ఉన్న ఆ ఎత్తబడే గుంపుకున్న లక్షణాలు అద్భుతం గనక ఆ ప్రేమలో నిలిచి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు కనుక అందుకని అంటున్నాడు. యోహాను ఏర్పాటు చేసి కునిగిపోయిన దశలో యోహాను అంటున్నాడు, మొదటి ప్రేమ కోల్పోయిన ఆ సంఘములను పురిగొల్పు, నీవు వారికి తెలియజేసి హెచ్చరించి వారు దేవుని కొరకు సిద్ధపడే సంఘముగా ఉండాలని వాడుకున్నాడు. కనుక ఈనాడు సంఘముగా ఉన్న మనము ఆ మొదటి ప్రేమను కోల్పోతే, ఆ ప్రేమలో మనం ఐక్యత కలిగి ముందుకు కొనసాగలిగితే దేవుడు మనల్ని నిలబెట్టి ఆయన సంఘంగా నిలబెట్టుకొని ఆయన మహిమార్థం ఈ లోకంలో అద్భుత రీతిగా నడిపించడానికి ఇష్టపడుతున్నాం కనుక జ్ఞాపకం చేసుకుందాం. సంఘంగా ఉన్న మనము ఉండవలసిన ఆ ఐక్యతను మనము ఉంటున్నామా? లేక ఐక్యత కోల్పోయి ఒకరి మీద ఒకరు ద్వేషం కలిగి, ఒకరి మీద ఒకరు ఆయాసం కలిగి, ఒకరిదొకరు అసహించుకొని మనం కూర్చోవలసిన ఆ స్థలాన్ని మనం ఆయాసకరమైన ఆ స్థలంగా మార్చుకొని, ఆదరణకర స్థలంగా ఉండవలసిన స్థలాన్ని మనం ఆయాసంగా మార్చుకుంటున్నాం. మేము జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు నిజంగా ఈ ప్రధాన దినాన ఈ విధంగా హెచ్చరిస్తున్నాడు. క్రీస్తు ఆ మొదటి ప్రేమ సంఘం కోల్పోయినప్పుడు సంఘం గలిబిలవుతుంది కనుక, గలిబిలైన సంఘము ఆత్మీయతలో నిలదొక్కుని ముందు కొనసాగలేదు కనుక ఆత్మీయతలో నిలదొక్కుని ముందు కొనసాగాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. వెలయించుకున్నబడిన సంఘము దేవుని క్రీస్తు ప్రేమను తెలుసుకొని ఆ ప్రేమలో ఐక్యమై ఒకరికొకరు ప్రార్థించడానికి శక్తిని పొందుకోవాలి. ఆనాడు సంఘం ప్రార్థిస్తే చెరసాల పునాదులు వెనికాయి, చెరసాల తెలుసుకున్నది, రోగులు బాగుపడినారు. ఈనాడు సంఘము అలాంటి దర్శనం కలిగి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించడానికి నడుం బిగించాలి. సంఘం ప్రతి ఒక్కరి బాధలను, కష్టాలను తెలుసుకొని వారి కొరకు ప్రార్థించే వారిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా మనం ధైర్యపరుస్తూ బలపరుస్తూ అనమయమాదమని జీవించాలని ఇష్టపడుతున్నాడు. యోనాను చూసినట్టయితే, నిజంగా యోనా జీవితంలో చూసినట్టయితే దేవుడు ఆయన ఒక ప్రవక్తగా ఎన్నుకున్నాడు. ఆయన మాటలను తెలియచేయాలని దేవుడు ఇష్టపడినాడు. నువ్వు నినివేకు వెళ్ళు, వారు జీవిస్తున్న జీవిత విధానం భయంకరమైనది, ఆకాశానికి అంటినంత అనిపిస్తున్నది, నాకు ఆయాసంగా ఉన్నది వారి జీవిత విధానం కనుక, వారి జీవిత విధానం భయంకరమైనది కనుక వారి మీదికి నా ఉగ్రత రాబోతున్నదని తెలియచేయడానికి యోనాను ఇక్కడ ఎన్నుకొని నువ్వు వెళ్ళు నినివేకు అన్నాడు. యోనా భయపడ్డాడు. నినివేకు వెళ్ళవలసిన వాడు తార్సీసుకు తార్సీసు ఓడ టికెట్ తీసుకొని బయలుదేరి వెళ్తున్నాడు.
తార్షీసు ప్రయాణము అవుతున్నది, పడవ కదిలింది, తార్షీసు వైపు వెళుతున్నది. ప్రయాణమవుతున్న సమయంలో సముద్రంలో అలజడి. ఉన్న వారందరూ మంచి మంచి వర్తకులు, అనేక విషయాల్లో అనేక ఆలోచన కలిగి వారి వ్యాపారులు, తర్వాత వేరే అనేక మంచి మంచి జ్ఞానవంతులై ఉండవచ్చు. దాంట్లో అంతా వారందరూ భయపడిపోయినారు. ఏంటి పరిస్థితి, ఎవరి ద్వారా వచ్చింది? వారు దేవతలందరినీ వాళ్ళు పూజించినప్పటికీ అక్కడ సముద్రము నెమ్మది అవ్వలేదు. వారు అనుకున్నారు మనలోనే ఎవడో ఒక పాపాత్మున్నాడు, వారి ద్వారా జరిగిందనుకున్నారు. యోనా పడవ కింద అంచులో పడుకున్నాడు. వెళ్ళి ఓయి నిద్రపోతా, మేమందరము కృంగిపోయి బలహీన దశలో భయం దశలో ఉన్నాం, నీకు నిద్ర వస్తుందా? లే అని లేపి పైకి తీసుకువెళ్ళినప్పుడు ఏంటి పరిస్థితి అన్నప్పుడు, ఇది నా వల్ల వచ్చింది, నన్ను తీసి నీళ్ళలో పడేయండి, ఇది జరుగుతుందని నిజంగా తీసి పడేసినారు సముద్రంలో. ఆ సముద్రం నెమ్మలించింది, నెమ్మది అయింది. వారందరూ వారి ప్రయాణము క్షేమంగా వారి ప్రయాణము కొనసాగడానికి అవకాశం దొరికి వెళుతున్నారు. యోనా మాత్రము సముద్రంలో పడవేయబడ్డాడు. పడవేయబడ్డ యోనా పరిస్థితి భయంకరంగా ఉన్నది. ఆయన ఏంటో పరిస్థితి, ఆయన పడిపోగానే కృంగిపోయినాడు. దేవుడు చేపను ఆయన కొరకు ఏర్పాటు చేస్తున్నాడు. అద్భుతరీగా చేప మింగిన తర్వాత ఆ చేప కడుపులో ఉండి కృంగిపోయి పశ్చాత్తాపడి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఒకసారి యోనా గ్రంథం చూసి యోనా గ్రంథం 2వ అధ్యాయము ఇక్కడ 9-10 వచనం చూసినట్టయితే, ఇక్కడ కృతజ్ఞతావస్తులు చెల్లించి నేను నీకు బలులు నర్పింతును, నేను మొక్కుకున్న మొక్కుబడులను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించను. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసను. దేవునామకు స్తోత్రం కలుగును గాక. యోనా తిమింగిలము కడుపులో ఉన్నప్పుడు యెహోవా యొద్ద రక్షణ దొరుకును అనిన వెంటనే యెహోవా అతన్ని విడుదలనిచ్చెను. యెహోవా యందు రక్షణ ఉన్నది, యెహోవా యందు రక్షణ ఉన్నదని ఆయన ప్రార్థించాడు. తన జీవితాన్ని ఒప్పుకున్నాడు. ఇక నా జీవితంలో నేను విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా, ఒక ప్రవక్తగా జీవిస్తున్నప్పుడు నా జీవితంలో చేయవలసిన అన్ని కార్యాలను చేస్తాను ఒప్పుకున్నాడు. కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాను, అర్పణ చెల్లిస్తాను. ఇక ప్రభువా నేను నీతో ఉంటాను, నేను నీ బిడ్డగా ఈ లోకంలో జీవిస్తాను. ఇక నేను చేసిన తప్పిదం నాకు అర్థమైంది కనుక నన్ను యెహోవా నీవే రక్షిస్తావు, ఇంకెవరు రక్షించరు. అవును, ఇప్పుడు ఈ ప్రపంచంలో జరుగుతున్న సంగతి అదే. రక్షిస్తే దేవుడే రక్షించాలి. డాక్టర్ల చేతిలో, సైంటిస్ట్ చేతిలో, ఎవరి చేతిలో లేదు రక్షించడానికి. దేవుడు తప్ప ఇంకెవరు భూమి మీద మనల్ని రక్షించలేరని స్పష్టంగా వాక్యం తెలియజేస్తుంది. ప్రపంచం కూడా తెలియజేస్తూ ఉన్నది. ఎవరు చేసిన ప్రయత్నము ఎవరి చేతిలో ఆ ప్రాణాన్ని రక్షించే శక్తి ఎవరి చేతిలో లేదు, ఏ మెడిసిన్కి కూడా లేదు, కానీ దేవునికి ఒక్కనికి ఉన్నది. కనుక దేవుడు అంటున్నాడు, అందుకనే ఇక్కడ తెలిసి చూసినట్లయితే, ఇక్కడ నేను మొక్కుకునే నా మొక్కుబడులను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించాడు. యెహోవా యొద్దనే రక్షణ దొరుకుతుందని ప్రార్థించాడు. కృంగిపోయినాడు, ప్రార్థించినాడు. ఇక దేవుని దగ్గర నేను రక్షణ, ఇంకెవరైనా రక్షించలేరు అనుకున్నాడు. దేవుడు అద్భుతంగా రక్షించి ఎక్కడికి వెళ్ళాలో ఆ గమ్యాన్ని చేర్చాడు. అక్కడ ఆయన తెలియజేసిన మాటలకు ప్రజలు, అనేక మంది మనుషులు, వారిజంగా ఆ రాజ్యంలో ఉన్న వారందరూ వారు తిరిగి వారి ప్రాణాన్ని దక్కించుకోగలిగినారు. కనుక దేవుడి నాడు మన విధంగా సాక్షార్థంగా నిలబెట్టాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక మనం చేరవలసిన గమ్యం వైపు అడుగులు వేస్తూ ముందు కొనసాగాలి. దేని వైపు మనం చూస్తూ ముందు కొనసాగితే దేవుడు బలపరిచిన మహిమార్థం ఈ లోకంలో నడిపిస్తాడు. కనుక అందుకనే యెహోషువ జీవితంలో కూడా చూసినట్లయితే ఆయన ఓడినప్పుడు కూడా దేవుడు అన్న ధైర్యపరిచినాడు. యెహోషువ యెరికో పట్టణాన్ని ఆయన గెలిచినాడు. యెహోషువ మనం చూసినట్టు ఇక్కడ యెహోషువ 7వ అధ్యాయము, యెహోషువ 7వ అధ్యాయము ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఈ వాక్యంలో మనం చూసినట్టయితే ఇక్కడ 3వ వచనంలో వాడు ఇక్కడ హాయిపురము వేగు చూచి యెహోషువ యుద్ధకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకుము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకుని వచ్చి అన్నాడు. వేగు చూసిరండి, యెరికో పట్టణాన్ని జయించినారు. వారు యుద్ధం లేదు, ఓన్లీ పాటల ద్వారానే జయించినారు. పాటలు పాడి దేవుని వైపు చూసినప్పుడు అక్కడ దేవుడు వారికి జయం ఇచ్చినాడు. అక్కడ దేవుడి మీద ఆధారపడ్డారు. ఆ పట్టణంలో చూసినప్పుడు వారు వేగు చూడడానికి పంపించినప్పుడు అన్నారు, అమ్మో వారు వారు చూసినట్టే వారు చాలా హైట్ ఉన్న మనుషులుగా ఉన్నారు. వారు పెద్ద దేహం కలిగిన వారు ఉన్నారు. వారి ముందు మిడతల్లాగా ఉన్నాం, వారిని జయించడం చాలా కష్టం అని చెప్పి భయపడినారు. ప్రార్థిస్తే దేవుడు వారికి అద్భుతమైన జయాన్ని ఇచ్చినాడు.
అలా జయం పొందుకున్న వారు తిరిగి హాయి పట్టణం, చిన్న పట్టణమే, దాన్ని ఒకసారి వేగి చూసి రాకపోతే దాని పరిస్థితి ఏంది అన్నాడు. అక్కడికి వెళ్ళొచ్చిన వారు అయ్యో అది చాలా చిన్న పట్టణం, ఇంత సైన్యం పోయే అవసరం లేదు, 2-3 వేల మంది వెళ్తే చాలా అనుకున్నారు. అవునా, 2-3 వేల మంది వెళ్తే మనం ఎంతమంది ఎందుకు, మీరే వాళ్ళని ముగించరండి అన్నాడు. అంటే దేవుని దగ్గర విచారణ చేయలేదు. వారు వెళితే ఆ హాయి పట్టణస్థులు తరిమి కొడితే ఈ సైనికులంతా చనిపోతే అల్లాడి ఏడ్చి కృంగిపోయినాడు. అయ్యో ఎంత తప్పిదం జరిగింది. దేవుని దగ్గర విచారణ చేయవలసిన నేను దేవుని దగ్గర విచారణ చేయక నా తెలివిని మనుషుల ఆలోచన విధానాన్ని, మనుషుల నా బలాన్ని చూసుకొని నేను నిజంగా నిర్ణయం తీసుకున్నాను. కానీ ఎంత భయంకర పరిస్థితి వచ్చిందని చెప్పని ఆయన కృంగిపోయి బాధపడుతున్నప్పుడు 7వ అధ్యాయం ఇక్కడ 10వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ యెహోషువతో ఇట్లా నేను లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపకుందుము అన్నాడు. యెహోషువతో ఇట్లా నేను లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపికొందువు అన్నాడు. ఇలా లే అంటున్నాడు. నువ్వు లే, ఎందుకు నేలకు మొహం వేసుకుని నువ్వు ఏడ్చు బాధపడుతున్నావు? నేను మళ్ళీ తిరిగి దేవుని దగ్గర విచారించి ప్రార్థించినప్పుడు దేవుడు ఆ పట్టణాన్ని వారికి అప్పగించినట్టుగా ఈ వాక్య వల్ల మనం చూస్తున్నాం. కనుక దేవుని విచారణకు దేవుని నుండి మనం తప్పిపోయి మన సొంత జ్ఞానము, సొంత బలము పనికిరాదని వాక్యం సెలవిస్తున్నది. అలాంటి పరిస్థితులు వెళ్ళిపోతే కృంగిపోతాం. కానీ దేవుడు మనం ధైర్యపరిచి బలపరిచి నడిపిస్తాడు. కనుక జ్ఞాపకం చేసుకుందాం. ఉదయకాల సమయంలో సంసోను కూడా చూసినప్పుడు తన బలాన్ని బట్టి విర్రవీగినాడు. ఆయన అద్భుత రీతిగా వాగ్దాన పుత్రునిగా ఆయన జన్మనిస్తే దేవుడు తన బలాన్ని లోకంలో ఉన్న మనుషులకు తన శరీరానుసారమైన కోరికలకు పంచాలని ఇష్టపడినాడు. ఆయన బలహీనత, బలమేంటో తెలియజేస్తున్నాడు. అది బలహీనంగా వారి నిజంగా ఆయన ఫిలిస్తీన్లు తీసుకొని వెళ్ళి తిరగటి రాయి కట్టి ఆయన తిప్పుతూ ఉన్నారు. కళ్ళు పొడి చేసినారు. బలము లేదు, బాధపడుతున్నాడు, కృంగిపోతున్నాడు, మొరపెడుతున్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా నా జీవితంలో చేసిన కార్యాన్ని మనం చూసినట్లయితే ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 22వ వచనంలో ఇక్కడ మనం చూసినట్లయితే అతడు బందీగృహములో తిరగలి విసురువాడాయను. అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టెను అన్నాడు. దేవునామకు స్తోత్రం కలుగును గాక. వెంట్రుకలో బలముందన్నారు, మొత్తం గొరిగేశారు. తలంతా బలం పోయింది, బలహీనైపోయినాడు, దొరికిపోయినాడు. వారు బందీగృహంలో పడవేస్తున్నారు, తిరగని రాయిని తిప్పుతూ ఉన్నారు, కండ్లు పొడి చేస్తున్నారు. కృంగిపోతున్నాడు, బాధపడుతున్నాడు. దేవుడు తిరిగి తలలో వెంట్రుకలు మలిపిస్తూ ఉన్నాడు. సంసోనుకు తెలుసు అది పోయిన తర్వాత బలం పోయిందని తెలుసు, కానీ తిరిగి అవి మొలుస్తున్న దాంట్లో బలం ఉందా లేదా తెలియదు. అందుకే దేవుని ప్రార్థించాడు. ప్రభా అని ప్రార్థించినప్పుడు నిజంగా దేవుడు సంసోనుకు ఎంతగానో గొప్ప బలాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. వారు దాగోను దేవతకు బలిగా అర్పించాలనుకున్నాడు. ఈ వ్యక్తి మనల్ని ఎంతగానో నష్టపరిచినాడని, ఈయన బలిగా అర్పిస్తే మన దేవత సంతోషిస్తుంది, మనం దీవిస్తుంది అనుకున్నాను. కానీ సంసోను అలాంటి పరిస్థితుల్లో కృంగిపోయి బాధపడి ఏడుస్తున్నాడు. మొలుస్తున్న వెంట్రుకలలో ఆ మొదటి బలం ఉందో లేదో కనుక ఆ బలం కొరకు ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప బలాన్ని ఆయన కలగజేసినట్టుగా మనం చూస్తున్నాం. అందుకని వాక్యాల కింది వచనాల్లో మనం చూసినప్పుడు ఆయన ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన ద్వారా దేవుడు నన్ను ఎంతగానో గొప్పగా బలపరిచి ఆయన నిజంగా నాకు బలాన్ని ఇచ్చేట్టుగా మనం చూస్తాం. కనుక ఫిలిస్తీన్లు ఒక్కమారే దండించి పగ కొననిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారంగా ఉన్న 2 మధ్య స్తంభములు ఒకదాన్ని కుడి చేతును ఒకదాన్ని ఎడమ చేతును పట్టుకొని నేను ఫిలిస్తీయులను చనిపోదుముగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దాల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలం ముందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ అయిపోయిందని వాక్యంలో చూస్తున్నాం. కనుక దేవుడు కృంగిపోతున్న సమయంలో అలాంటి బలాన్ని ఇచ్చి బలపరిచిన మహిమార్థం ఈ లోకంలో నడిపిస్తాడు. అందుకని చివరిగా ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు 400 సంవత్సరాల పైగా వారు బానిస బ్రతుకులో ఉండి ఎంతగానో అల్లాడిపోయి వారు ఏడ్చి బాధపడ్డారు, కృంగిపోయినారు. వారు ఆ పనులు చేయలేక వారు అలసిపోయినారు, సొలిసిపోయినారు, మూలిగారు, కృంగి ఏడ్చి దేవుని వైపు చూసి దేవునికి మొరపెట్టినారు. దేవుడు అన్నాడు వారు మొరపెట్టినందుకు కాదు కానీ వారు మూలుగులు విన్నా అన్నాడు. అంటే ఇక వారు ప్రార్థించడానికి శక్తి సరిపోలేక వారు మాట్లాడలేని ఆ శక్తి లేక వారు మూలుగుతూ ఉన్నారు. అందుకని వ్యాధి వచ్చినప్పుడు ఆయాసమైన మాటలు లేనప్పుడు మూలుగుతూ ఉంటాం. కనుక వారు మూలుగు విన్నాడంట దేవుడు.
అందుకని ఇక్కడ నిర్గమకాండము 6వ అధ్యాయము 5 నుంచి కొన్ని వచనాలు ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ 5 నుంచి ఐగుప్తీల దాస్యత్వమునకు లోపరిచియున్న ఇశ్రాయేళ్ల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకం చేసుకొని ఉన్నాను. కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలాగు చెప్పుము, నేను యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మను వెలుపలికి రప్పించి వారి దాస్యత్వంలో నుండి మిమ్మను విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై ఉందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మను వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందరు అన్నాడు. వాగ్దానం చేశాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకుని వారి వాగ్దానాన్ని స్థిరపరచాలని దేవుడు వారి మూలుగు విన్నాడు. వారి కృంగిపోయిన దశలో ఉన్న ఆ మూలుగును విని దేవుడు అద్భుత రీతిగా ఆ కాడి నుండి వారిని తీసుకొని దాస్యపనే కాడి నుండి వాడు విరగొట్టి వారిని విడుదల చేసి వాగ్దానం దేశం వైపు నడిపిస్తాన దేవుడు వారిని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆ రీతిగా వారిని అక్కడ తప్పించినట్టుగా చూస్తున్నాం. కనుక ఉదయ కాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. కృంగిపోతున్న దశలో మనం ఉన్నామేమో, భయపడుతున్నామేమో, ప్రతి విషయంలో అయ్యో శోధన నాకే, బలహీనత నాకే లాంటి పరిస్థితి ఎందుకు ఇలా అవుతుందని చెప్పని అనేక విషయాల్లో కృంగిపోతున్నామేమో, దేవుడు వారి బిడ్డల పక్షాన ఆయన ఉండి ధైర్యపరిచి నడిపిస్తాడు. ఇందాక విన్న వారందరినీ వారి పక్షాన ఉన్నాడు. వాళ్ళ భయంకర పరిస్థితుల్లో ఉన్నారు. నిజంగా ఏ మనిషి కూడా వారికి సహాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటిది కూడా వారు రక్షించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి సమయంలో దేవుడే వారు రక్షించినాడు. కనుక దేవుడు మన పక్షాన ఉండి అలా కృంగిపోతున్న మనందరినీ ధైర్యపరిచిన మహిమార్థం ఈ లోకంలో నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక మనం సిద్ధపడదాం, దేవునికి మనం సమర్పించుకుందాం, ఆయన వైపు మనం చూస్తాం, ఆయన మీద ఆధారపడి ముందుకు కొనసాగదాం. మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు బలవంతుడు, ఈ లోకాన్ని జయించిన వాడు, ఈ లోకనాథుడు మనల్ని ఏమీ చేయలేడు. కనుక దేని వైపు చూస్తూ మనం ముందు కొనసాగదాం. ఇంటి మాటలను వెనుక భద్రపరిచి ఆయన మహిమార్థమే నడిపించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం గల దేవా, మా యేసు రాజా మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నీ పునరుద్ధాన దిన తండ్రి విధంగా సంఘముతో అయా కొంత వాక్యం పంచుకోవడానికి నీవు ఇచ్చిన అవకాశం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, కృంగుదలలో ఉన్నవారు అయా నీవు మార్గాన్ని తండ్రి తండ్రి చూపువాడో గనుక తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని మీ దాసులందరూ తండ్రి భయంకర పరిస్థితుల్లో కృంగిపోయినారు. అయ్యా వారు భయంతో ఉన్నారు. ఇక వారిని ఎవరు రక్షించలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయినారు. అయ్యా నీవు ఒక్కడవే ఆధారమై వారిని తండ్రి అలాంటి కృంగిపోతున్న దశ నుంచి నువ్వు లేవనెత్తి, అలా మరణకర పరిస్థితుల నుంచి వారు లేవనెత్తి తండ్రి నువ్వు అద్భుత రీతిగా రక్షించి ఎంత తండ్రి వారు నడిపించిన విధానాన్ని మేము తెలుసుకున్నాం గనక తండ్రి. అలా తండ్రి వీక్షిస్తున్న వారందరికీ జ్ఞాపకం చేసుకోండి. అలా కృంగిపోతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మాకెవరు లేరు, ఇక మా దిక్కెట్లా, మేము ఒంటరి వారం అయిపోయినాం, మమ్మల్ని ఆదరించేవారు లేరు, ప్రేమించేవారు లేరు, మమ్మల్ని ధైర్యపరిచేవారు లేరు, అయ్యో అని మనుషుల వైపు వారు చూస్తున్నారు. కానీ ప్రభువా నువ్వు పక్క నుండి నేనున్నా అని చెప్తున్నా అర్థం చేసుకుని వారిని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పక్షాన్ని మీరు ఉండండి. అలా కృంగిపోతున్న వారు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అవును తండ్రి, కుటుంబాలు కూలిపోయినాయి తండ్రి. అయా కృంగిపోయినారు. అయ్యా వారి భవిష్యత్తు ఎట్లనో, వారి జీవితం ఏ విధంగా ముందు కొనసాగాలో అయ్యా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న వారి పక్షాన మీరు ఉండండి, ధైర్యపరచండి. అయ్యా వారికి కావలసిన మార్గాన్ని మీరు తెరిచి నడిపించమని మీ పాస్తున్న విజ్ఞాపనం చేస్తున్నాం. వీక్షిస్తున్న వారందరికీ జ్ఞాపకం చేసుకోండి. భయంలో ఉన్నవారు జ్ఞాపకం చేసుకోండి. పిరికితనంతో ఉన్నవారు జ్ఞాపకం చేసుకోండి. అయా తండ్రి స్తోత్రం ప్రభా, కృంగిపోయిన వారు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా దురాత్మ చేత పీడింపబడుతున్న వారు మీరు జ్ఞాపకం చేసుకోండి, ధైర్యపరచండి. అయ్యా వారిని విడుదల కలగజేస్తండ్రి. నీ బిడ్డలుగా వారు జీవించే అవకాశం ఇచ్చి అయ్యా నేనుండి దేవతను అనేక విషయాలు వాళ్ళు తెలుసుకొని నేర్చుకొని నీకు సాక్షార్థంగా జీవించే భాగ్యం దయచేసి నడిపించమని పాస్వాన్ని విజ్ఞాపనం చేస్తున్నాం. అయ్యా సంఘాన్ని బట్టి ప్రార్థిస్తాం. ప్రతి కుటుంబాలను పేరుపరిచి దీవించని ఆశ్రయించండి. అయ్యా బలితలో ఉంటే మీరు బలపరచండి, భయంలో ఉంటే ధైర్యపరచండి, అనారోగ్యంతో ఉంటే మీరు స్వస్థపరచండి. అయ్యా తండ్రిస్తూ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, మీకు సమస్తం తెలుసు కనుక తండ్రి. అయ్యా ఆర్థికంగా తిరగబడుతూ తండ్రి మీరు దేవ తండ్రి వారిని ఆర్థికంగా తండ్రి మీరు ఆదరించి నడిపించమని పాస్వాన్ని విజ్ఞాపనం చేస్తున్నాం ప్రభా. తండ్రి స్తోత్రమైన కుటుంబంలో సమాధానం లేకపోతే దర్శించండి, సమాధానం కలగజేయండి. పిల్లల భవిష్యత్తు మీరు కట్టండి. అయ్యా తండ్రి స్తోత్రం ప్రభా. ఇలాంటి తండ్రి అయ్యా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు నిరీక్షణ కలగజేస్తే నీ పైన ఆధారపడి జీవించే భాగ్యం మాకు దయచేసి నడిపించమని పాస్తున్న విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా. అయ్యా వీక్షిస్తున్న వారందరి ప్రతి ఒక్కరిని మీరు పేరు విస్తున్న మీరు దీవించండి, ఆశీర్వదించండి. హాస్పిటల్లో తండ్రి బిడ్డ ఎంతమంది తండ్రి అల్లాడిపోతున్నారు తండ్రి. ట్రీట్మెంట్ అందక కొంతమంది ట్రీట్మెంట్ ఉన్నప్పటికీ అయ్యా ఆర్థిక స్తోమత లేక
అయ్యా తండ్రి ట్రీట్మెంట్కి వెళ్ళలేక బాధపడుతున్న వారు ఉన్నారు. అయ్యా తండ్రి, అయ్యా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి కూడా దేవ తండ్రి, అయ్యా వారు భయంకర పరిస్థితిలో ఉన్న వారందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా విశ్వాసులు ఉన్నారు, అయ్యా ఆత్మీయులు ఉన్నారు, కాపరులు ఉన్నారు, అయ్యా అనేకులు ఉన్నారు దేవ తండ్రి, జ్ఞాపకం చేసుకొని దయించి దేవ తండ్రి మీ దయగల హస్తం చేత వారిని మీరు ముట్టి స్వస్థపరిచి దేవ తండ్రి తిరిగి నీ సాక్షాత్తంగా జీవించే అవకాశం ఇచ్చి నడిపించమని మీ పాదసంలో విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా. మరొకసారి వీక్షిస్తున్న వారందరినీ సంఘాన్ని మీకు అవుట దాచుకొని నీ మహిమార్థం ఈ లోకంలో జీవించే భాగ్యం దయచేయండి. మీ చిత్తమైతే మరొక సమయం కలుసుకునే విధంగా నీ స్థలంలో గడిపి అయ్యా నీ 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 మాటలు విని ధైర్యం తెచ్చుకొని ఈ లోకంలో జీవించే భాగ్యం మాకు దయచేసి దినాశీర్వాదంతో ఈ వారము దీవుతో మా అందరూ దీవించి భద్రపరిచి నీ మహిమార్థం ఈ లోకంలో మా ముందు నుండి కొనసాగించి నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో మిక్కిలి వినం తరగి బతిమలాడి పెట్టుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు కుమారుని కృపయు పరిశుద్ధాత్మకు నిన్న సహవాసము వీక్షిస్తున్న బిడ్డలపైను సంఘంపైను యావత్ క్రైస్తవ సమాజం పైన పరిచయపైను ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలం తోడు నీడే ఉండును గాక, ఆమేన్. దేవుడు మీ అందరూ దీవించును గాక. తిరిగి మనం మళ్ళీ కలుసుకొని దేవుని మహిమ పరుస్తూ విధంగా ముందు కొనసాగుదాం, ఆమేన్.